హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన P&C సిరీస్లో 14th వీడియో వచ్చేసి ఏంటంటే మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. సో మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఫైండ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ లెటర్స్ ఆఫ్ వర్డ్ సింగింగ్ so that they begin and end with I. First question. Second question, two G's come together. Third question, relative positions of vowels and consonants are not disturbed. So very simple question, కానీ జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా చేయాలి చేసేటప్పుడు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంది? ఫస్ట్ మనకి ఏమడుగుతుందంటే ఈ సింగింగ్ అనే వర్డ్ ఉందా, అందులో ఉన్న లెటర్స్ తోటి మనము ఎన్ని అరేంజ్మెంట్స్ చేయొచ్చు అని అడుగుతుండు. ఫస్ట్ క్వశ్చన్ ఇదే. ఓకే, ఫస్ట్ అది చేసేద్దాం. సో సింగింగ్ అన్నాడు కదా, అది రాసేసుకుందాం. సో ఇందులో సిమిలర్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ సిమిలర్ థింగ్స్ ఎన్ని ఉన్నాయో ఫైండ్ అవుట్ చేద్దాం. ఐ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. ఎన్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. జీ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ఫార్ములా ఏంది చెప్పండి? ఇట్లా మనకి సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు, డిఫరెంట్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉన్నప్పుడు ఫార్ములా ఏంది? పి. ఓకే, ఇక్కడ రాద్దాం ఎందుకైనా మంచిది. P1 plus P2 plus P3 plus so on up to Pk whole factorial by P1 factorial into P2 factorial into P3 factorial into P4 factorial so on up to Pk factorial. This is the formula. సో ఇప్పుడు ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. P1 అంటే ఏంది? సింపుల్, ఈ కైండ్ ఎన్ని ఉన్నాయి? 2 ప్లస్ P2 2 ప్లస్ P3 2 ప్లస్ సింగిల్గా ఉన్నాయి ఏమున్నాయి? ఎస్ ప్లస్ 1. సరే అవి కూడా రాద్దాం. ఎస్ ఎన్ని ఉన్నాయి? 1. జీ కాదు. ఓకే, అంతే అంతే. ప్లస్ 1 బై P1 అంటే ఎంత చూడండి? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ P2 అంటే ఎన్ని 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ G2 ఎన్ని? 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ P4 అంటే ఒకటే ఉంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్ పెట్టుకోవచ్చు. సో టోటల్ ఆన్సర్ ఎంత వస్తుంది? 2 ప్లస్ 2 ప్లస్ 2, సో విచ్ ఇస్ నథింగ్ బట్ 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ క్వశ్చన్. సో ఈ సింగింగ్ వర్డ్లో ఉన్న లెటర్స్ తోటి మనం ఇన్ని అరేంజ్మెంట్స్ చేయొచ్చు లేదా కాంబినేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది? ది బిగిన్ అండ్ ఎండ్ విత్ ఐ అన్నాడు. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడే మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనకి ఇవన్నీ లెటర్స్తో తెలియాలి. ఎన్ని లెటర్స్ ఉన్నాయి చెప్పండి? 2 ప్లస్ 2 ప్లస్ 2 ప్లస్ 1 7. సో మనం ఫస్ట్ 7 స్పేసెస్ని తీసుకోవాలి. ఓకే, ఎప్పుడైతే మనకు క్వశ్చన్ కొంచెం కాంప్లికేట్ అయిందో 1 2 3 4 5 6 7 మనం స్పేసెస్ తీసుకొని సాల్వ్ చేస్తే మనకి ఈజీ అయిపోతుంది. ఇంకొకటి ఏంటంటే ది బిగిన్ అండ్ ఎండ్ విత్ ఐ అన్నాడు కాబట్టి ఇట్ హ్యాస్ సంథింగ్ టు డూ విత్ ద పొజిషన్స్. బిగినింగ్ ఎండింగ్ అంటే ఆ పొజిషన్స్ తోటి మనం ఏదైనా చేయాలి, అందుకే మనం స్పేసెస్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి 7 లెటర్స్ ఉన్నాయి, 7 స్పేసెస్. ఇప్పుడు మనల్ని ఏమన్నాడు? స్టార్టింగ్ ఐ తోటే కావాలన్నాడు, ఎండింగ్ ఐ తోటే కావాలన్నాడు. సో మనకి ఎన్ని ఐస్ ఉన్నాయి? 2 ఐస్ ఉన్నాయి కాబట్టి స్టార్టింగ్ ఒక ఐ తోటి స్టార్ట్ అయింది కాబట్టి ఒక ఐని ఇందులో పెట్టేసిన, ఎండ్ కూడా ఒక ఐ తోటి ఎండ్ కావాలన్నాడు కాబట్టి ఐ పెట్టేసిన. సో మనము ఈ 7 లెటర్ వర్డ్స్లో ఆల్రెడీ మనం ఒక 2 లెటర్స్ని వాడేసినాం. బిగినింగ్కి ఎండింగ్కి ఐ పెట్టేసినాం కాబట్టి ఇప్పుడు ఈ 2 ఎగిరిపోయినాయి. ఇంకేమన్నా ఉంటే మనము ఇందులోనే అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఒకటి ఐ స్టార్టింగ్లో ఉండాలి, ఒకటి ఎండింగ్లో ప్లేస్ చేసేసిన, వాటిని టచ్ చేయొద్దు. ఇంకా వాటిని ఈ అరేంజ్మెంట్స్లో కూడా మనము ఇన్వాల్వ్ చేయొద్దు. ఓకేనా? సో ఇప్పుడు మనకి మిగిలినవన్నీ చెప్పండి. ఇప్పుడు ఇంకా 2 ప్లస్ 2 ప్లస్ 1 5. సో 5 ఫ్యాక్టోరియల్ by 2 factorial into 2 factorial into 1 which is nothing but 5 factorial అంటే 5 into 4 into 3 into 2 to 1 by 4 క్యాన్సిల్ అయితే 5 3s are 15 15 2s are 30. సో క్లియర్గా అర్థమైందా? సో ఆల్రెడీ మనం 2 ఐస్ యూజ్ చేయడం వల్ల మనం ఈ ఐస్ని మళ్ళీ యూజ్ చేయడానికి వీలు లేదు. సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ 2 G's కమ్ టుగెదర్ అన్నాడు. 2 G's కమ్ టుగెదర్ అంటే దాని అర్థం ఏంది? ఇక్కడ కూడా ఎప్పుడైతే మనకి
2 లేదా 3 ఒకటేసారి వస్తాయి అన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనకి జీస్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఆ 2ని మనం ఒక యూనిట్ అనుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ స్పేసెస్ ఎన్ని ఉన్నాయి యాక్చువల్గా మనకి 1 2 3 4 5 6 7 కదా. సో మనకి I2 ఉన్నాయి, N2 ఉన్నాయి, G2 ఉన్నాయి, Sలు 1 ఉన్నాయి. ఓకే, Sలు 1 ఉన్నాయి కాబట్టి సో ఇప్పుడు ఈ 2G's ఎప్పటికి ఒక దగ్గర రావాలంటే మనం ఏం చేయాలంటే ఈ 2 లెటర్స్ని మనము ఒక యూనిట్ అనుకోవాలి. ఒక యూనిట్ అనుకున్నప్పుడు మనకి ఏమైపోతుంది అంటే ఇప్పుడు టోటల్గా మనకి ఎన్ని స్పేసెస్ ఉన్నాయి 1 2 3 4 5 6 7 కదా. దీన్ని మనం ఒక యూనిట్ అనుకున్నాం అంటే ఇప్పుడు ఎన్నైతే 2 + 2 4 4 + 1 5 5 + 1 6 సో 6 యూనిట్స్ అయిపోతాయి. సో మొత్తానికి మనకు 6 స్పేసెసే ఉంటాయి. సో ఇప్పుడు చూడండి ఈ 6 స్పేసెస్లో మనము ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు ఇప్పుడు కూడా చూడండి మీరు ఇప్పుడు మనకి ఈ ఫార్ములా వాడాలి. ఇప్పుడు ఈ ఫార్ములా వాడేటప్పుడు మనము ఈ G2 ఉన్నాయి కదా కింద మనము 2 ఫ్యాక్టోరియల్ పెట్టుకుంటామంటే మనం దీన్ని కన్సిడర్ చేయొద్దు. ఓకే, దీన్ని మనం ఒక్క యూనిట్ అనుకుంటున్నాం కాబట్టి దీన్ని మనము కన్సిడర్ చేయొద్దు. అట్లాంటప్పుడు మనకి ఏమొస్తుంది చెప్పండి 1 2 3 4 5 6 కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. సో 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 బై 4 క్యాన్సిల్ 6 5 30 30 2 60 60 2 120. సో 120 వర్డ్స్ అనేటివి వస్తాయి మనకి G టుగెదర్ ఉన్నప్పుడు. సో ఇందులో మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది G టుగెదర్ 2 Gలు ఒకటే దగ్గర రావాలి అన్నప్పుడు మనం దాన్ని ఒక్క యూనిట్ అనుకున్నాం. ఒక్క యూనిట్ అనుకుంటే ఏమవుతుంది ఇప్పుడు మనకి టోటల్ స్పేసెస్ ఎన్ని వస్తాయి 2 + 2 + 1 5 5 + 1 6. సో మనం 6 స్పేసెస్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ 6 స్పేసెస్లో కూడా మీకు గమనించాల్సింది ఏంది ఈ ఫార్ములా అప్లై చేసేటప్పుడు G కూడా 2 ఉన్నాయి కదా మనం కింద 2 ఫ్యాక్టోరియల్ తీసుకోవచ్చా అంటే తీసుకోవద్దు. ఎందుకంటే మనం వాటిని ఒక దగ్గర క్లబ్ చేసినాం కాబట్టి వాటి యొక్క ఏమంటారు 2 వేస్ని మనం ఇందులో ఇంక్లూడ్ చేయకూడదు. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇందాక మనకి ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగింది క్యాలిక్యులేషన్లో 6 5 30 30 3 90 90 2 180. ఓకే, ఆన్సర్ 180. సారీ, బై మిస్టేక్ అయిపోయింది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంది రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ ఆర్ నాట్ డిస్టర్బ్డ్ అంటే దాని అర్థం ఏంది ఇప్పుడు మనకి ఇచ్చిన వర్డ్ ఏదైతుందో అది తీసుకోండి. ఓకే, ఇప్పుడు వీటి యొక్క ఏమంటారు ఐడెంటిఫై చేద్దాం ఇవి వోవెల్సా కాన్సనెంట్స్ అని. ఓకే, ఇప్పుడు S కాన్సనెంట్, I వోవెల్, N కాన్సనెంట్, G కాన్సనెంట్, I వోవెల్, N కాన్సనెంట్, G కాన్సనెంట్. సో ఇప్పుడు మీరు ఈ పొజిషన్స్ని క్లియర్గా ఐడెంటిఫై చేయండి. ఓకే, మనం చేసే అరేంజ్మెంట్స్ ఎట్లుండాలంటే ఈ పొజిషన్స్ అనేవి మారొద్దు. మీరు ఏ లెటర్స్ అన్నా పెట్టుకోండి బట్ పొజిషన్స్ మారొద్దు. అంటే దాని అర్థం ఏంది ఇప్పుడు మీరు 7 స్పేసెస్ తీసుకోండి 3 4 5 6 7. ఫస్ట్ పొజిషన్లో ఎప్పుడు కాన్సనెంట్ ఉండాలి, సెకండ్ పొజిషన్లో వోవెల్, థర్డ్ పొజిషన్లో కాన్సనెంట్ వోవెల్ కాన్సనెంట్. చూడండి రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ వోవెల్ అండ్ కాన్సనెంట్స్ అంటే ఏంది ఇప్పుడు సెకండ్ పొజిషన్లో వోవెల్ ఉంది, వోవెల్కి రిలేటివ్గా 2 కాన్సనెంట్స్ ఉన్నాయి. సిమిలర్గా మళ్ళీ వోవెల్కి రిలేటెడ్గా 2 కాన్సనెంట్స్ ఉన్నాయి. ఈ పొజిషన్స్ అనేటివి మనకి చేంజ్ అవ్వద్దు. ఓకే, ఈ పొజిషన్స్ అట్లనే ఉండాలి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు మనము ఫస్ట్ దాన్ని ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే కాన్సనెంట్స్ని సపరేట్గా రాసుకుందాం. S is a consonant, N is a consonant, G is a consonant. సో యాక్చువల్గా మనకి Sలు 2 ఉన్నాయి, Gలు 2 ఉన్నాయి, N 2 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మనము ఈ స్పేస్లో కాన్సనెంట్ స్పేసెస్లో ఏవైతున్నాయో ఆ కాన్సనెంట్స్ని మనం ఎన్ని వేస్లో ఫిల్ చేయొచ్చు. సరే ఓకే, ఫస్ట్ కాన్సనెంట్స్ గురించి పక్కన పెట్టేసి వోవెల్స్ చూద్దాం. వోవెల్స్ ఎన్ని ఉన్నాయి I 2 Iలు ఉన్నాయి. సో మనము ఈ వోవెల్స్ని ఈ 2 పొజిషన్స్లో ప్లేస్ చేయాలి. సో మన దగ్గర ఉన్న 2 ఐలే కాబట్టి ఇక్కడ ఒక ఐ పెట్టిద్దాం, ఇక్కడ ఒక ఐ పెట్టిద్దాం. ఓకే, సో మనము ఇక్కడ ఒక ఐ పెట్టేసిన తర్వాత
మనం వేరే జాగాలలో వోవెల్స్ పెట్టడానికి వీల్లేదు, మనం ఓన్లీ కాన్సనెంట్స్ పెట్టొచ్చు. అంటే దాని అర్థమైంది, ఇప్పుడు మనం ఏమన్నా అరేంజ్మెంట్ చేస్తే వీటిని యూజ్ చేసుకొని చేయాలి. సో ఎట్లా చేస్తాం చెప్పండి, సింపుల్ 1 2 3 4 5 6 ఫ్యాక్టోరియల్ బై ఎస్లు ఎన్ని ఉన్నాయి, 2sలు కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ జీలు 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. ways. సో క్లియర్గా అర్థమైందా? ఈ విధంగా మనము చాలా జాగ్రత్తగా ఉండి సాల్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చూడండి, ఫైండ్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ లెటర్స్ ఆఫ్ వర్డ్ అసోసియేషన్స్ ఇన్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆల్ 3s కమ్ టుగెదర్ ఇన్ విచ్ 2s డు నాట్ కమ్ టుగెదర్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగిండు, అసోసియేషన్స్ అనే వర్డ్ని మనం ఎన్ని వేస్లో అరేంజ్ చేసుకోవచ్చు అని అడిగిండు. ఫస్ట్ అది చేసిద్దాం. సో ASSOCIATIONS అసోసియేషన్స్. క్లియర్? ఇప్పుడు మనకి ఏలు ఎన్ని ఉన్నాయి, 2. నెక్స్ట్ ఎస్లు ఎన్ని ఉన్నాయి, 3. ఓలు ఎన్ని ఉన్నాయి, 2. ఐలు ఎన్ని ఉన్నాయి, 2. 3. ఓలెన్ని 2, ఐలెన్ని 2, ఎన్లెండి 1. సో 2 + 3 5, 5 + 2 7, 7 + 2 9, 9 + 1 10, 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఏదో మిస్ అయినా మనం. ASOC C1. నెక్స్ట్ చెప్పండి టీ గురించి. T1. సో మనం ఏం చేసినామంటే అన్ని సపరేట్గా రాసుకున్నాం. ఏ లెటర్ ఎన్ని టైమ్స్ ఉందో, A 2 times, S 3 times, O 2 times, I 2 times అట్లా. సో ఇప్పుడు మనము ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు, ఎప్పుడైనా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు A 2 times ఉంది, S 3, అట్లా డిఫరెంట్ కైండ్ సిమిలర్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి, అప్పుడు ఫార్ములా ఏంది, ఆల్రెడీ ఇక్కడ నేను రాస్తాను చూడండి. ఓకే, లేదా మళ్ళీ ఒకసారి రాస్తాను మీకోసం. ఇట్లా. సో మనకి P1 + P2 + P3 అంటే ఇవే చూడండి. 2 + 3 + 2 5 7 + 2 9, 9 + 1 10, 10 + 1 11, 11 + 1 12. సో 12 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ 1 ఫ్యాక్టోరియల్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే మనము అసోసియేషన్స్ అనే వర్డ్లో ఉన్న లెటర్స్ని యూజ్ చేసి ఇన్ని అరేంజ్మెంట్స్ చేయొచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, ఆల్ 3s కమ్ టుగెదర్. సో మనం ఇందాకనే డిస్కస్ చేసినట్టు ఈ క్వశ్చన్లో ఇవ్వడం 2g's కమ్ టుగెదర్ అన్నప్పుడు మనం ఏం చేసినాం చెప్పండి, వెరీ సింపుల్. 2g's కమ్ టుగెదర్ అన్నప్పుడు ఆ జీస్ని మనం ఒక యూనిట్ అనుకున్నాము. ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు, 3s, ఆల్ 3s కమ్ టుగెదర్ అంటే చూడండి. ఇప్పుడు ఫస్ట్ మనం స్పేసెస్ వేసుకోవాలి. ఎన్ని, 12 కదా. కానీ ఇప్పుడు మనము రాద్దాం, ఎందుకు, సో మనకి ఏమంటారు, 12 స్పేసెస్ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ 3sని ఒక యూనిట్ చేసుకుంటున్నాం. అంటే ఏంది, ఈ మూడింటిని కలిపి ఒక యూనిట్ అనుకుంటే మనకి ఏమవుతుంది చెప్పండి. ఇప్పుడు ఈ 12 స్పేసెస్లోకి ఎంచి ఒక 2 తీసేయండి. ఓకే, ఎందుకు చెప్పండి. ఓకే సరే, ఇప్పుడు S3ని ఒక యూనిట్ అనుకున్నాం. మిగతా ఎన్ని లెటర్స్ ఉన్నాయి, 9 కదా. ఓకే, 9 లెటర్స్ కదా మిగతావన్నీ. సో ఇది ఒక యూనిట్ ప్లస్ ఈ 9 లెటర్స్ మొత్తం ఎన్ని ఉండాలి, 10 ఉండాలి. సో 12 కాదు, ఇప్పుడు మనకి 10 స్పేసెసే ఉంటాయి. ఇప్పుడు వీటిని ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు మనము చెప్పండి.
అండ్ ఈ 9 లెటర్స్లో కూడా మీరు గమనించినట్టయితే మళ్ళీ మనకి ఇప్పుడు ఎస్ గురించి మాట్లాడద్దు, మనం ఎస్ను ఒక యూనిట్ చేసేసినాం కాబట్టి AOI ఇందులో కూడా మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిమిలర్ థింగ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ అదే ఫార్ములా వెళ్ళిపోవాలి. 9 + 1 10 ఫ్యాక్టోరియల్. ఇది ఎట్లా వచ్చింది అనకండి, ఇందులోకించి. సో మనకు టోటల్ ఎంత ఉన్నాయి, 9 లెటర్స్ కాబట్టి 9 + 1 ఎంత 10. ఇవన్నీ కలిపితే 9, ఇది అన్నీ కలిపితే 9 ప్లస్ ఈ ఒక యూనిట్ 10 ఫ్యాక్టోరియల్ బై ఏ ఎన్ని ఉన్నాయి 2 ఫ్యాక్టోరియల్, ఎస్ ఎన్ని ఉన్నాయి 3 ఫ్యాక్టోరియల్. 3 తీసుకుంటామా, తీసుకోము. ఏవైతే టుగెదర్ ఉంటాయంటామో వాటిని మళ్ళీ మనము తీసుకోము, అవి టుగెదరే ఉంటాయి కాబట్టి వాటిని మనం ఏం అరేంజ్ చేయట్లేదు, వాటిని ఏమంటారు తీసుకోవద్దు మనం, అంతే. నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్, అంతే. సో 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఏముంది, 2 A's డోంట్ కమ్ టుగెదర్. సో మన ప్రీవియస్ వీడియోలో నేను దీని గురించి ఒక క్వశ్చన్ చెప్పిన, ఎప్పుడైతే ఒక లెటర్లో ఉన్న ఒక లెటర్కి సంబంధించినవి రెండు ఒకసారి రావద్దు అని అన్నాడు. ఇప్పుడు ఏ అనేది రెండు ఒక దగ్గర రావద్దు అంటుండు, అంటే 2 Aలు కలిసి ఉండొద్దు అంటుండు. ఇప్పుడు కలిసి ఉండొద్దు అంటే మధ్యలో ఏదన్నా ఒకటి ఉండాలి, అంటే దాని అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, జాగ్రత్తగా చూడండి, ఏస్ పక్కన పెట్టి మిగతా అవన్నీ తీసుకుంటున్నా. అంటే ఎస్ ఎస్ ఎస్, ఓ ఓ, ఐ ఐ, ఎన్ సి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే వీటి మధ్యలో స్పేసెస్ క్రియేట్ చేస్తున్నా. 7. నేను ఇందాక ఏం చెప్పిన, రెండు కలిసి ఉండొద్దు అంటే మధ్యలో ఎవరైనా ఉండాలి. చూడండి, రెండు కలిసి ఉండకుండా మధ్యలో ఒకరిని పెట్టిన, అట్లా మధ్యలో ఒకరిని పెట్టిన. సో ఇప్పుడు ఎట్లయినా సరే వీళ్ళని ఫస్ట్ నిల్చోబెట్టి వాళ్ళ మధ్యలో గ్యాప్స్ ఇడ్చేసిన తర్వాత నాకు ఎన్ని జాగాలు వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8 9 10. ఇంకో ఇది కూడా ఒక గ్యాపే, ఓకేనా. ఇప్పుడు ఈ 10 ప్లేసెస్లో మనం ఆ ఇద్దరిని ఏడ పెట్టినా సరే వాళ్ళు కలవరు. చూడండి, ఈడన పెట్టుకోండి కలిసి ఉండరు, ఈడ బి పెట్టు కలిసి ఉండరు. అట్లా మనం ఈ ఇద్దరిని 10 స్పేసెస్లో ఎన్ని అరేంజ్మెంట్స్ చేయొచ్చు అంటే 10p2. ఇది పర్మిటేషన్ సంబంధించిన ఫార్ములా. టోటల్ 10 స్పేసెస్ ఉన్నాయి, ఆ 10 స్పేసెస్లో మనము 2 అరేంజ్మెంట్స్ చేయాలి. 10 జాగాలు ఉన్నాయి, 2 మెంబర్స్ని పెట్టాలి, 10p2. ఓకే, మళ్ళా అందులో వాళ్ళు కాంబినేషన్ సెట్ అవుతాయి కాబట్టి బై 2 ఫ్యాక్టోరియల్, అవి మనం ఎలిమినేట్ చేసేసేయాలి. ఓకే, ఇప్పుడు ఒక ఏ ఈడొచ్చింది, ఇంకో ఈ ఏడొచ్చింది అంటే మళ్ళీ ఈ ఏ ఇటు ఆ ఇటు వస్తాయి కదా, అట్లాంటప్పుడు అవి ఎక్స్ట్రా కాంబినేషన్స్ అయిపోతాయి కాబట్టి వీటిని ఎలిమినేట్ చేసేసేయాలి. తర్వాత ఇంటూ, సరే ఈ 2 ఏళ్ళకి అరేంజ్మెంట్ చేసినావు కానీ మళ్ళీ ఈ మిగిలిన వర్డ్స్కి ఎట్లా అరేంజ్మెంట్ చేస్తామంటే సింపుల్. మిగిలిన వర్డ్స్కి అరేంజ్మెంట్స్ అంటే సేమ్. ఇప్పుడు మనకి ఎస్ తీసేస్తే 2 ఏలు తీసేస్తే ఏమున్నాయి, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ అంటే ఎన్ని వస్తాయి, 3 + 2 9 9 5 5 + 2 7 7 + 1 8 8 + 1 9 9 + 1 10 10 ఫ్యాక్టోరియల్ బై మిగతా ఎన్ని వస్తాయి ఇంకా 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో ఇన్ని అరేంజ్మెంట్స్ పాసిబుల్ అవుతాయి 2 A's ఒక దగ్గర ఉండొద్దంటే. సో క్లియర్గా అర్థమైనాయా? సో క్లియర్గా అర్థమైంది కదా, ఓకే కదా.